హలో గాయ్స్, వెల్కమ్ టు మై క్లిక్ అండ్ వ్యూ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటి అంటే శివరాత్రి రోజు మేము చేసిన వ్లాగ్ అనేది ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా మన వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొక 4 మెంబర్స్కి అలాగా షేర్ అవుతుందన్నమాట. వీడియో అనేది సంక్రాంతి ఫెస్టివల్ కన్నా శివరాత్రి ఫెస్టివల్లే మాకు చాలా బాగా హడావిడిగా అయితే ఉంటుంది. ఇంకా అమ్మ అయితే ముందు రోజు ఈవినింగే ఇల్లంతా క్లీన్ చేసేసారు, మొత్తం శుభ్రంగా కడిగేశారు. ఇంకా నైటే ఇల్లంతా తుడిచేసేసాము. ఇంకా మార్నింగ్ అయితే ముగ్గు అయితే వేస్తున్నారు. ఈ ముగ్గు అయితే నన్ను వేయమన్నారు అమ్మ, నాకైతే రాదు అని చెప్పాను. అమ్మ ఏమో మర్చిపోయానమ్మా, చాలా రోజులైంది ఇలాంటి ముగ్గు అయితే వేసి అని అన్నారు. కానీ ట్రై చేద్దాం వస్తుందేమో అని చెప్పి అన్నారు. ట్రై చేశారు. ఇంకా అమ్మ రాదని చెప్పి మంచిగానే వేసింది. నాకు రాదమ్మ, వీడియో అయితే తీమాకు అని అన్నారు. కానీ చివరికి చాలా చక్కగా అయితే వేశారు. ఇంకా పొద్దున్నే పూలైతే కూడా కోసేశారు. ఇవి మా చెట్టుకి పూసినవి అనమాట. మరబం అయితే చాలా బాగా వస్తుంది. అంటే ఎక్కువ ఎండ తగలకుండా నీడలో అయితే పెడుతున్నాం కదా, అందుకని చెప్పి బాగా కొమ్మలు కొమ్మలుగా అయితే వస్తుంది. బాగా ఎండలో పెట్టారనుకోండి త్వరగా చనిపోతుంది, బాగా ఎదుగుదల అనేది ఉండదన్నమాట. ఇంకా మార్నింగ్ అంటే మనకు తెలిసిందే కదా, టిఫిన్ సెక్షన్స్ అన్నీ హడావిడిగా ఉంటాయి కదా, ఇంకా పిల్లల పనులు ఉంటాయి, ఇంకా మన వర్క్ అనేది కూడా ఉంటుంది కదా. ఫస్ట్ లెగవంగానే చిన్నోడు పని అయితే చూస్తాను. వాడిని ఫ్రెష్ చేసిన తర్వాతే మిగతా పనులన్నీ మొదలు పెడతాము. ఇంకా నేనైతే ఇల్లు ఊడ్చేస్తానమ్మా, నువ్వైతే ఈ కర్రీలు పని చూడు అని చెప్పాను. ఇంకా అమ్మ అయితే ఇంకా ఈ చట్నీ చేద్దాము అని చెప్పి చట్నీ అయితే ప్రిపేర్ చేయడం మొదలుపెట్టింది. బీరకాయ చట్నీ అనమాట. నాన్ వెజ్ అయితే ఏమీ తెచ్చుకోలేదన్నమాట. ఎందుకు అనంటే పెద్దోడికి కొంచెం మొన్న ఫీవర్ వచ్చింది కదా అని చెప్పి భయం వేస్తుంది. వాడికి చికెన్ తింటేనే మళ్ళీ ఏదో ఒకటి వచ్చినట్టు నాకైతే ఫీలింగ్ వస్తుంది. మరి అది నిజమో కాదో తెలియదు, అందుకని చెప్పి అయితే తెప్పించుకోలేదు. ఇంకా వాళ్ళ డాడీ అయితే వచ్చేసారు. వాళ్ళ డాడీ వచ్చారని చెప్పి దివ్యాంష్కి అయితే చాలా హ్యాపీ అనమాట. చక్కగా ఆడతాడు. ముందు డాడీ ఇదైతే ఆడదాము, అదైతే ఆడదాము, అక్కడికి వెళ్దాము, ఇక్కడికి వెళ్దామని చెప్పి వాడికి మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పేస్తాడనమాట. వాళ్ళ డాడీ మాత్రం కొన్నిటికి సరేలేరా అంటాడు. ఇంకా మళ్ళీ లేదు అని చెప్పారనుకోండి ఇంక అక్కడే కిందపడి ఏడుస్తాడనమాట. మరీ ఇప్పుడు బాగా గొడవ నేర్చుకున్నాడు. నా దగ్గర మాత్రం అలా అయితే చేయడు త్వరగా. ఇంకా వాళ్ళ డాడీ కానీ తాతల దగ్గర కానీ ఇలాంటి పనులు అయితే చేస్తాడు. గారాబం పోతాడనమాట బాగా. ఫస్ట్ నుంచి కొంచెం గారాబంగా పెరిగాడు కాబట్టి నేను కూడా ఇంకా అంత గట్టిగా అయితే అరవలేను. నిదానంగా వాడే తెలుసుకుంటాడులే అని చెప్పి నేను కూడా వదిలేస్తానమాట. అంటే కొంచెం ఏజ్ వచ్చింది, కొంచెం వాళ్ళకి తెలిసింది అని అనుకోండి పిల్లలకి, ఇంకా మనం చెప్పినా చెప్పకపోయినా ఆటోమేటిక్గా సైలెంట్గానే ఉంటారనమాట. ఈ టైంలోనే కదా గోల్ చేసేది, వాళ్ళకి అర్థం కానిది అని చెప్పి నేను కూడా వాళ్ళని అంత విసిగించను. ఇంకా పెద్దోడైతే వాళ్ళ డాడీతో బాగా స్పెండ్ చేస్తాడు. నాకు బ్రష్ చేయించు డాడీ, టిఫిన్ పెట్టు డాడీ అని చెప్పి వాళ్ళ డాడీనే అడుగుతాడనమాట. ఇంకా మనం పెట్టినా కానీ కాదు నాకు మా డాడీయే పెట్టాలి అని చెప్పి అంటాడు. ఇంకా దివ్యాస్కి అయితే 3 days హాలిడేస్ వచ్చినాయి అనమాట. వాడికైతే ఫుల్ హ్యాపీ అనమాట. హాలిడేస్ వస్తే చాలు ఇంటి దగ్గర అయితే మామూలు కాల్ చేయడు. మళ్ళీ స్కూల్లో కొంచెం సైలెంట్గా ఉంటాడో లేదో అయితే తెలియదు, కానీ ఇంటికాడైతే మాత్రం హడావిడిగా చేస్తాడనమాట. అది చేయను, ఇది కదిలించను, అది కదిలించను అన్నీ చేస్తూ ఉంటాడు. వాడు చేసినవి అన్నీ మనం సర్దుకోలేక నేను అల్లాడిపోవాలి. ఎక్కువగా వంట, కుక్కర్లు ఇదే గోలండి. అసలు మనం తీసి పక్కన పెట్టినా మళ్ళీ తీసుకొని మళ్ళీ వాటితోనే ఆడతాడు. ఇంకా నేనైతే గ్యాస్ స్టవ్ అయితే తీసేసి పైన అయితే పెట్టేశాను వాడికి కాని రాకుండా. ఎందుకనో వాడికి వంట అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట. మనం రోట్లో పచ్చడి నూరుతున్నా సరే మమ్మీ నేనైతే టేస్ట్ చూస్తాను అని చెప్పి వచ్చి టేస్ట్ చూస్తాడు.
ఇంకా గార్లిక్ అయితే వేసాము. దాంట్లోకి టేస్ట్ రావటానికి కోసం ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అలాగే అల్లం ఈ 3 వేసుకొని మనం మిక్సీ అనేది వేసుకోవాలి అనమాట. అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది గారెలు అనేవి. కొంచెం పొలుగ్గా ఉంటేనే చాలా బాగుంటాయి గారెలు అనేవి. ఇంకొకటి ఏంటి అంటే మిక్సీలో అయితే వేయదనమాట అమ్మ. గారెలు పిండి గ్రైండర్లోనే వేస్తారనమాట. జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఎందుకమ్మా గారెల పిండి కూడా మిక్సీలో వేయవు, గ్రైండర్కి ఎందుకు వేస్తావు అని అంటే పిండి అనేది బాగా ఒదిగిస్తుంది అని అన్నారు. ఇంకా 3 కలిపి మిక్సీకి అయితే వేసుకున్నాం కదా, అదంతా బాగా మిక్స్ అయ్యేలాగా గారెపిండి మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇంకా ఇలా కలుపుకున్న దాన్ని మనమైతే గారెలు అయితే వేసేసుకోవాలి. ఈ గారెల్లోకి అయితే బీరకాయ చట్నీ అని చెప్పాం కదా, ఆ చట్నీ అయితే చాలా బాగుంటుంది. అలాగే టమాటా చట్నీ అయినా బాగుంటుంది, పల్లీ చట్నీ అయినా బాగానే ఉంటుంది. నాన్ వెజ్ అయితే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. కానీ పెద్దోడి కోసం అయితే ఆలోచించి నాన్ వెజ్ అయితే తీసుకురాలేదు. ఇంకా బీరకాయ చట్నీ గురించి అయితే చూద్దామా. ఏం లేదండి, చాలా సింపుల్ అనమాట ప్రిపేర్ చేయడం. జస్ట్ బీరకాయల్ని మనం తొక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానికి సరిపడా పచ్చిమిరకాయలు అనేవి వేసుకొని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని బండిలో వేసుకొని పొయ్యి మీద పెట్టేసి కొంచెం పచ్చిమిరకాయలు, బీరకాయ ముక్కలు మగ్గినయా లేదా అని టెస్ట్ చేసి తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా చట్నీకి సరిపడా జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా సాల్ట్, ఇంకా చింతపండు ఇవి వేసుకొని ఫస్ట్ నూరిన తర్వాత ఇంకా మిగతావి కూడా వేసేసుకొని నూరుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట బీరకాయ చట్నీ అయితే. అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. బీరకాయ కర్రీ కన్నా బీరకాయ చట్నీయే చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేయలేకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా చట్నీ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా గారెలు అయితే కూడా వేసేసారు. ఇంకా మా దివ్యాంష్తో వచ్చేసరికి తినటం దగ్గరికి వచ్చేసరికి మామూలుగా గోల్ చేయడండి. ప్రతిదానికి బతిలాడుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి కోపం అయితే వస్తుంది, ఎందుకు తినవు అని చెప్పేసేసి. అయినా ఏం చేయలేక కొంచెం మళ్ళీ కూల్ అయ్యేసి వాడికైతే పెట్టేస్తాను ఎలాగోలా అయితే. ఇంకా చిన్నోడిని అయితే స్నానం అయితే చేయించేసామన్నమాట. ఫస్ట్ చిన్నోడికే స్నానం చేయించాము. వాడిని తీసుకెళ్ళను ఎక్కడికి బయటికి వెళ్ళినా కానీ, ఎందుకనంటే చిన్నోడు కదా అని చెప్పేసి ఇంకా వాడిని రెడీ చేసిన కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము కూడా రెడీ అయిపోయాము. ఇంకా మాకు దగ్గరలో అయితే క్వారీ ఉందన్నమాట. దాంట్లో అయితే బాగా ఫెస్టివల్ అయితే చేస్తారు, తిరునాళ్ళు అయితే చేస్తారు. ఎండ అయితే మామూలుగా లేదండి, అప్పుడే ఎండాకాలంలాగా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మా పెద్దోడు వెళ్ళేటప్పుడు ఏమైనా బండ్లు కానొస్తే చాలు, డాడీ అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి అడుగుతున్నాడు. అరే కొంచెం టైం ఉందిరా ఇంకా వెళ్ళటానికి, ముందు కొనుక్కుందులే అని చెప్పి చెప్పుకుంటా వెళ్తున్నాము. చిన్న చిన్న ప్రభలన్నీ గుడి దగ్గరికి అయితే నడుచుకుంటా వస్తారనమాట. ఎంతైనా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సరదాలే వేరండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా. తర్వాత అయితే కుదరదనమాట టైం అనేది. పిల్లలు వచ్చేసారనుకోండి ఇంకా అస్సలే కుదరదు, వాళ్ళని చూడనే సరిపోతుంది. వాళ్ళతోనే టైం అంతా హడావిడిగా అయిపోతుంది. మార్నింగ్ కాబట్టి కొంచెం రష్ అయితే తక్కువగా ఉంటుంది. 4 తర్వాత అయితే మామూలుగా ఉండరు అనమాట జనము. వెహికల్స్ అనేవి ముందుకు కూడా రాణించరు. ఇంకా ఆఫ్టర్నూన్ లోపు అయితే కొంచెం ముందుకైతే వెళ్ళనిస్తారు అనమాట. అంటే గుడి ముందు దాకా అయితే బైక్ అలౌ చేయరు, అడ్డదారి నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా నైట్ అయితే అది కూడా ఉండదు అనమాట, విజ్ఞాన్ దగ్గరే ఆపేస్తారు అన్నీ. అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళాలి. అక్కడి నుంచి నడవటానికి కనీసం ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. కానీ రష్ మామూలుగా ఉండదండి, కాలు తీసి కాలు వేయటానికి కూడా ఉండదు. పిల్లలు ఉన్నప్పుడు నైట్ వెళ్ళడం అంటే ఎంత కష్టం అంటే అంత కష్టము. అందుకనే నైట్ అయితే ప్రిఫర్ అయితే చేయము అనమాట. ఇంకా క్వారీ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా ఇటు సైడ్ నుంచి వెళ్ళనిరు అని చెప్పి పోలీసులు అయితే ఉన్నారు, ఆపేస్తున్నారు. ఇంకా వెనక నుంచి అయితే వెళ్ళండి అని చెప్పి చెప్పారు. ఇంకైతే మేము వెనక నుంచి అయితే వచ్చేసేసాము. ఇంకా దివ్యాంశు వాళ్ళ డాడీ అయితే కలిసి వెళ్తున్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను ఇవి అన్నీ. ఫస్ట్ అయితే షాప్స్ అన్నీ ఒక్కసారి అలాగా చూస్తున్నాము, ఏం కొందామో అని చెప్పి. అప్పుడే కాదు అటు వెళ్ళి చూసేసి మొత్తం వద్దాము, తర్వాత అయితే కొందాము అని చెప్పి అన్నాము. రష్ అయితే లేదండి, అందుకు చాలా హ్యాపీ అనమాట.
ఎందుకు అంటే పిల్లలతో పాటు వెళ్ళినప్పుడు వాళ్ళకి రష్‌గా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వలేరు కదా! అని చెప్పి అనుకుంటాము. వాళ్ళు కొంచెం చిరాకుగా అవుతారు కదా! అని చెప్పేసి. ఇంకా మిగతా షాపులైతే చూసేసి అన్నీ ఇలాగ అన్నదానంకైతే వచ్చేసి మేమైతే భోజనం చేసేసాము. ఇంక పెద్దోడైతే తినలేదు. తినకుండా ఫస్ట్ ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పి అంటున్నాడు. మమ్మీ నీదయిపోయిందా? తిను త్వరగా అని అంటున్నాడు. ఎందుకు అనంటే వాడు కొనుక్కోవాలని చెప్పి. ఇంకా నేను వాడికి ఇంటికెళ్ళిన తర్వాత అయితే నీట్‌గా పెడదాంలే అని చెప్పి అనుకున్నాము. ఇంకా వెళ్ళటమే ముందు రిమోట్ కార్స్ దగ్గరికైతే వెళ్ళాడనమాట. ఇప్పుడు కాదులే నాన్న తర్వాత అయితే తీసుకుందాము అని చెప్పి అన్నాము. తర్వాత వాచ్ దగ్గరికైతే వెళ్ళాడనమాట. ఇంకా సరేనని చెప్పి రోజు అడుగుతున్నాడు. డాడీ నాకు ఆ వాచ్ అయితే కావాలి అని చెప్పి అని. ఇంకా వాచ్ అయితే తీసుకున్నాము అనమాట. ఇంకా వాడికైతే అది ఫుల్లుగా నచ్చేసింది కూడా. ఇంకా వాళ్ళ డాడీ అయితే చూస్తున్నారు వాడికి సెట్ అయిందా లేదా అని చెప్పేసి. నీట్‌గానే ఉంది అని చెప్పి ఇంకా అదైతే తీసుకున్నామన్నమాట. ఇంకా ఇంకేం కావాలి అని అంటే ఫస్ట్ కుక్కర్ అయితే అన్నాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక నవ్వుకున్నాము మేమైతే. ఆ చిన్న చిన్న గిన్నెలు చూస్తుంటే చిన్నప్పుడు ఇవి గుర్తుకొస్తున్నాయి అనమాట. అవైతే 100కి 3 అయితే ఇస్తారు అంట. వాటితోనే ఆడాడు మొన్నటిదాకా. ఇంకా అవైతే కొనడానికైతే మాకైతే ఇష్టం లేదు. పద్దాకల వాటితోనే ఆడుతున్నాడు. వాటిని మానేయట్లేదు అని చెప్పి ఇంక మేమైతే తీసుకోలేదు. చిన్న కుక్కర్ అయితే ఇప్పించాము అనమాట. ఇంకా దాంతోనే వాడు హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఇంకా మిగతావి కూడా చూద్దాము అని చెప్పి వెళ్ళేసాము. అంటే అవి గుడి ముందు ఉంటాయి అనమాట. జెయింట్ వీల్ కానీ ఏమన్నా తిరిగేవి కానీ అటు సైడ్ ఉంటాయి. ఇంకా మిగతావి కొనుక్కునేవి అయితే ఇంకొక సైడ్ ఉంటాయి అనమాట. ఇంకా అయితే వెళ్ళాం కదా అని చెప్పి మొత్తం చూసాము. ఇంకా వాడిని ఎక్కిద్దామని చెప్పి ఎక్కిస్తున్నా కానీ ఏది అడుగుతున్నా కానీ నేను ఎక్కడనో నాకు భయము అని చెప్పి అంటున్నాడు. ఏం కాదు నాన్న ఎక్కు నాన్న అన్నా కానీ అస్సలు ఎక్కడం లేదు. సరేనని చెప్పి వాళ్ళ డాడీ ఏం చేశారు అని అంటే జంపింగ్ ఉంటుంది కదా దాన్ని అయితే ఎక్కించారు. అది ఎక్కించిన ఒక్క నిమిషం కూడా లేరనమాట. కిందకైతే దిగేశాడు. డాడీ నాకైతే భయం వేస్తుంది నేనైతే ఎక్కను అని చెప్పి. సరే ఇది ఎక్కురా పిల్లలైతే ఎక్కుతారు, ఇది చాలా బాగుంది చాలామంది ఉన్నారుక ఎక్కువ అని అన్నా కానీ నేను ఎక్కను డాడీ అని చెప్పి అన్నాడు. సరేలే అని చెప్పి మేమైతే ఎక్కించలేదు. వాడిని ఫోర్స్ చేయడం ఎందుకు అని చెప్పేసి. ఎగురు ఏం కాదు ఎగురు. ఇంకా మొత్తం అయితే ఒక లుక్ అయితే వేసేసాము. మొత్తం చూసేసాము. ఇంకా వాడికి కూడా వెళ్దామమ్మా ఇంటికి అని చెప్పి అన్నాడు. ఇంకైతే ఇంటికైతే బయలుదేరిపోయాము. బాగుందా? ఇంకా బయట స్టాల్స్ అయితే తెగ పెడతారు. ఇంకా వెళ్ళేదారిలో ఇలాగా ప్రభలు అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు దారిలో కానీ గార్డెన్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. మొక్కలు అయితే చాలా బాగుంటాయి. ఇంకా ఇది వచ్చేసరికి మా ఊరి లాకులు అన్నమాట. అంటే పెద్ద కాలం అన్నమాట. ఈ పెద్ద కాలం అయితే చెన్నై దాకా వెళ్తుంది అని చెప్తారు. ఇంకా మా ఇంటికి దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఒక 2 మినిట్స్లో అయితే మా ఇంటి దగ్గర అయితే ఉంటాము. ఇంకా మా వాడు అవి తీసుకెళ్ళిన తర్వాత ఉంటుంది. ఒక 2 డేస్లోనే వాటన్నిటినీ పాడు చేస్తాడు అనమాట. ఇంకా చిన్నోడి కోసం అయితే కూడా తీసేసుకున్నాము. వాడికి తీసుకునేవి కూడా వీడే ఆడుకుంటాను అని చెప్పి అంటాడు. ఇంకా అమ్మ అయితే పొంగలి చేయలేదు. నేను తింటే మళ్ళీ చిన్నోడికి జలుబు చేస్తుందేమో అని చెప్పి. నీ బొమ్మలు నచ్చినాయా? ఎవరు కొనిపించారు? డాడీ కొనిపించాడా? నీకు ఒక్కరు కొనుక్కున్నావా? ఏది కుక్కరా? ఇంకా నానైతే నిమ్మకాయలు అలాగే అట్టికాయలు అన్నీ కోసుకొచ్చేసారు. ఇంకా బుడ్డోడైతే దగ్గర ఉండకుండా వాటి దగ్గరికి వెళ్ళి ఆడుకుందాము అని చెప్పి కిందకి దిగుతున్నాడు అనమాట. మేము వచ్చేదాకైతే బుడ్డోడైతే లెగవలేదు. 1 అవర్లో వచ్చేసామన్నమాట. చాలా త్వరగా అయితే వచ్చేసాము. మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్.